మనం ఎప్పుడు పెళ్ళికి వెళ్ళినా వద్దు అనకుండా అడిగి మరీ పెట్టించుకునే ఫుడ్ అంటే అన్నం సాంబార్. ఎందుకంటే పెళ్ళిలో పెట్టే సాంబార్ చెప్పలేనంత టేస్ట్ ఉంటుంది. పెళ్లి సాంబార్ తినడానికి పెళ్లి ఫంక్షన్స్‌కి ఏం వెళ్ళకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అంతే టేస్ట్‌తో అండ్ సింపుల్‌గా, ఈజీగా ఇంట్లో ఎలా చేయాలో నేను మీకు చెప్తా. వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా కుక్కర్‌లోకి హాఫ్ కప్ సాంబార్ పప్పు వాష్ చేసి పెట్టుకున్నా. దాంట్లో వేయడానికి వెల్లుల్లి, ఆనియన్, కొత్తిమీర, టమాటో, 2 పచ్చిమిర్చి అన్నిటిని అదే కుక్కర్‌లోకి వేసుకొని, దాంతో పాటు తగినంత పసుపు వేసి, పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే చాలు. ఎక్కువగా వేసుకుంటే పొంగిపోతాయి. సో, పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి, ఇప్పుడు పప్పు ఉడకడానికి కొద్దిగా సాల్ట్ వేసి కుక్కర్ మూత క్లోజ్ చేసుకోవాలి. పప్పు బాగా ఉడకాలి. సో, 4-5 విజిల్స్ ఉంచండి. నేనిక్కడ 2 మునక్కాయలని తోలు తీసి మీడియం సైజ్‌లో కట్ చేసుకున్నా. 5-6 బీన్స్‌ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నా. అండ్ 2 వంకాయలని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నా. దాంతో పాటు పొటాటోని తోలు తీసి ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకున్నా. లేదంటే కలర్ మారతాయి. సో, వంకాయి, పొటాటోని నీళ్ళలో వేసి పెట్టండి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, పచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, ఆనియన్ అండ్ టమాటో. దీంతో పాటు ఒక కప్‌లోకి కొద్దిగా వాష్ చేసిన చింతపండు తీసుకొని, దాంట్లో కొద్దిగా నీళ్లు వేసి ఊరబెట్టుకోవాలి. ఇంకో పక్కన స్టవ్ వెలిగించి తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసి, అది చిట్పట్ అన్నప్పుడు జీలకర్ర వేసి, అండ్ ఇంట్లో ఇంగు ఉంటే అది కూడా కాస్త వేసుకోండి. తర్వాత పచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసి కాసేపు కలుపుకోండి. తర్వాత ఆనియన్ వేసి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి నిదానంగా ఇలా కలుపుకోండి. ఫ్లేమ్ స్లిమ్‌లోనే పెట్టండి. తర్వాత హాఫ్ టమాటో కట్ చేసుకున్నాను కదా! దాన్ని కూడా వేసి, దాంతో పాటు విరిచిపెట్టుకున్న ఎండుమిర్చిని వేసి ఇలా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. టొమాటో మెత్తబడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు ఒక్కొక్కటిని ఇలా నెమ్మదిగా వేసుకొని, దాంతో పాటు తగినంత ఉప్పు, కూరగాయలకు పట్టేలాగా తగినంత ఉప్పు మాత్రం వేసుకొని ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఫ్లేమ్ స్లిమ్‌లోనే పెట్టండి. మీకొక టిప్ చెప్పనా? మీరెప్పుడు సాంబార్ చేసినా పప్పుని ఒక 30 మినిట్స్ ఊరబెట్టండి. అప్పుడే త్వరగా సాంబార్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, పప్పు బాగా ఊరిన తర్వాత వాష్ చేయడం వల్ల ఆ బురుగు పోతుంది. సో, గ్యాస్ ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు 5 విజిల్స్ అయింది. నేను ఓపెన్ చేసి చూస్తున్నా. పప్పు బాగా ఉడికిపోయింది. ఇలా చూడండి ఎంత బాగా ఉడికిందో. సో, ఇక్కడ మనకి పప్పు గుత్తి అవసరమే లేదు. పప్పు బాగా ఉడికింది. తర్వాత ఇప్పుడు కూరగాయలు కాస్త ఉడికిన తర్వాత ఊరబెట్టుకున్న చింతపండు నీళ్ళని ఇలా వేసుకోవాలి. అండ్ డస్ట్ కూడా ఉంటుంది. లాస్ట్‌లో ఉన్నది వేయకండి. చింతపండు నీళ్ళు వేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్నిటిని ఇలా నెమ్మదిగా కలుపుకొని, కూరగాయలు ఉడకడానికి కాసేపు ప్లేట్ క్లోజ్ చేసి పెట్టండి కడాయి మీద. 5 మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కూరగాయలన్నిటిని ఇలా కలుపుకొని, దాంతో పాటు పెట్టుకున్న పప్పుని తీసుకోవచ్చు దీంట్లో పోసుకొని, కొద్దిగా వాటర్ యాడ్ చేసి పోసుకోండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. నీళ్ళు వేసిన తర్వాత ఇలా నెమ్మదిగా కలిపి, కొద్దిగా కరివేపాకు వేసి ఇలా నెమ్మదిగా కలుపుకోండి. మళ్ళీ ఒకసారి ఉప్పు, కారం సరిపోయిందా అని చూసి, ఉప్పు సరిలేదంటే ఉప్పు కాస్త వేసి ఇలా కలుపుకోండి. ఇప్పుడు కాస్త సాంబార్ పొడి ఒక హాఫ్ స్పూన్ అంత వేసి నెమ్మదిగా కలుపుకోండి. అది కలిపిన తర్వాత కాసేపు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కొత్తిమీర చల్లుకుంటే సాంబార్ రెడీ. మీకు పెళ్లి సాంబార్ తినాలి అంటే మీరు తప్పకుండా ఈ సాంబార్ ట్రై చేయాల్సిందే. మీ ఇంట్లో వాళ్ళని ఏదైనా ఇంప్రెస్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. కొత్తగా పెళ్ళైన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు ఇంట్లో ట్రై చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళనందరినీ ఇంప్రెస్ చేయని. ముఖ్యంగా అన్నం, సాంబార్, అప్పలం దీంతో పాటు తింటే స్వర్గమే. సో, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను గ్యారంటీ అందరూ ఇంప్రెస్ అవుతారు. ఓకే. Please like, share and subscribe to my channel. Thank you.